చూడండి, ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్, 6 మార్క్స్ టైప్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. దీంట్లో వెరీ 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 ఇంపార్టెంట్. సో మొన్న మీరు రీసెంట్గా రాసినటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్. త్రూ దట్ 3√7 - 7√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దీనికి అపోజిట్గా స్టేట్మెంట్ తీసుకొని మనం ప్రూవ్ చేయాలి. సో ఇర్రేషనల్ నెంబర్ అని చూపించాలంటే దీనికి అపోజిట్గా తీసుకొని మనం స్టేట్మెంట్ చేయాలి. ఇది ఒక కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్కి సో కాబట్టి మనం దీన్ని అపోజిట్గా తీసుకొని చూపించాలి. దీంట్లో మనం యూజ్ చేసేటటువంటి ఫార్ములాస్ చూడండి. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు a - b² ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు a + b² ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇవి మనకు సింప్లిఫైలో వస్తాయి. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఫార్ములాస్. a × b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m × b పవర్ m. స్క్వేర్ రూట్ ఆఫ్ a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ విల్ బి క్యాన్సిల్. సో వీఆర్ గెటింగ్ a. మై డియర్, సో జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ. సో ఈ స్టేట్మెంట్కి అగెన్స్ట్ ఇర్రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఏమని తీసుకుంటాం? రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. సో చూడండి ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. లెట్ us assume that let us assume that 3√7 - 2√7 is a rational number. రేషనల్ నెంబర్. చూడండి, నేను ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్కి అపోజిట్గా తీసుకున్నా. సో ఇర్రేషనల్ నెంబర్ అంటే ఇర్రేషనల్ నెంబర్ అనే స్టేట్మెంట్ ఏమని తీసుకున్నా? నేను అపోజిట్ స్టేట్మెంట్ తీసుకున్నాను. లెట్ us assume that, నేను ఊహిస్తున్నాను. లెట్ us assume that 3√7 - 2√7 is a rational number. So therefore rational number in the form of p/q. Rational number in the form of p/q. So now p/q is equal to 3√7 - 7√2. So p and q are co-prime numbers. Co-prime numbers. So co-prime numbers అంటే p and q కు only one is the common factor. So now p/q is equal to 3√7 - 7√2. Squaring on both sides. Squaring on both sides. p/q whole square is equal to 3√7 is minus 7√2 whole square. So what is a value and what is b value? So చూడండి, minus before value is a and minus after value is b. సో చూడండి, ఇది ఏ ఫామ్లో కన్వర్ట్ అయింది? a - b హోల్ స్క్వేర్ ఫామ్లో కన్వర్ట్ అయింది. a is equal to 3√7 minus comma b is equal to 7√2. సో ఇప్పుడు అప్లై చేయండి. a ప్లస్లో 3√7, b ప్లస్లో 7√2 రాయండి. సో హియర్ p/q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a - b హోల్ స్క్వేర్. మైనస్ ఉంది చూడండి ఇక్కడ మైనస్. ఇప్పుడు ఏ ఫార్ములా వాడాలి? a - b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయాలి. a స్క్వేర్ అంటే 3√7 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 7√2 హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 × a 3√7 b 7√2. సో చూడండి, ఇప్పుడు జస్ట్ నౌ ఇక్కడ మనం ఇంకొక ఫార్ములా కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏం రాసిన చూడండి, ab హోల్ పవర్ m. పవర్ ఈజ్ సేమ్. నౌ హియర్ డిఫరెంట్ నెంబర్స్. సో ఏం రాసిన చూడండి, a పవర్ m × b పవర్ m.
3 పవర్ 2 ఇంటూ చూడండి ఇక్కడ p స్క్వేర్ బై q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ఇంటూ b పవర్ m. a అంటే వాల్యూ ఎంత చూడండి ఒకసారి 3 స్క్వేర్ ఇంటూ రూట్ 7 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 7 స్క్వేర్ ఇంటూ రూట్ 2 స్క్వేర్ మైనస్ సో అవుట్ సైడ్ రూట్ వాల్యూస్ చూడండి ఇవి రేషనల్ నెంబర్స్ 2 3 7 2 ఇంటూ 3 ఇంటూ 7. So inside root values root 7 root 2, so root of 7 into 2 7 into 2. సో ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా దేనికి వాడినామంటే ఇక్కడ రాసిన చూడండి దీన్ని a by b ఇంకొక ఫార్ములా a by b హోల్ పవర్ m. సో దీని ఏమో రాస్తుంది చూడండి a పవర్ m ఇంటూ b పవర్ m. సో ఇక్కడ అట్లా రాసిన చూడండి p స్క్వేర్ p by q whole square p square by q square. Now p square by q square is equal to 3 square 3 3s are 9 square root square will be cancelled 7 plus 7 7s are 49, so square root square will be cancelled 2 minus outside 2 3s are 6 6 7s are 42 42 into root 7 2s are 40. So చూడండి p square by q square is equal to 9 7s are 63 plus 49 2s are 98 minus 42 into root 14. So 63 98. So you చూడండి 63 98 రేషనల్ నెంబర్స్. ఈ రెండు నెంబర్స్ యాడ్ చేయండి రేషనల్ పార్ట్ p స్క్వేర్ బై q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో చూడండి 90 150 161. సో దీన్ని యాడ్ చేయదు ఇది ఇర్రేషనల్ నెంబర్ ఇది రేషనల్ పార్ట్ ఇది రేషనల్ పార్ట్ ఇది ఇర్రేషనల్ పార్ట్. సో ఈ 42ను సబ్ట్రాక్ట్ చేయదు మైనస్ 42 రూట్ 40. సో చూడండి నెగిటివ్ వాల్యూని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. ఐఎమ్ షోయింగ్ యారో మార్క్ ఇక్కడ చూడండి. సో 42 నెగిటివ్ వాల్యూ ఇట్స్ బికమ్ ఏ పాజిటివ్. సో రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ రాస్తే మైనస్ ఉన్న వాల్యూ ప్లస్ అవుతుంది. 14 ఈజ్ ఈక్వల్ టు 161 మైనస్ p స్క్వేర్ బై q స్క్వేర్. సో ఇక్కడ ఎల్సిఎం చేయండి. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే చూడండి 161 q స్క్వేర్ మైనస్ 1 p స్క్వేర్ బై q స్క్వేర్. సో root 14 is equal to 161 q square minus 1 p square by 42 into quantities become a divided by q square. So now my dear root 14 is an irrational number. Irrational number. So 161 q square minus 1 p square is divided by 42 q square is a rational number. So is a rational number. చూడండి ఇక్కడ ఇది రూట్ లేని పార్ట్ అంతా మనం ఏమంటాం రేషనల్ నెంబర్ అంటాం. రూట్ ఉన్న పార్ట్ని ఏమంటాం ఇర్రేషనల్ నెంబర్ అంటాం. సో చూడండి an irrational number can't be equal to a rational number. Our assumption is a wrong.
సో మనం ఏమనుకున్నాం చూడండి, ఫస్ట్ మనం స్టేట్మెంట్ ఏం తీసుకున్నాం, ఇచ్చిన స్టేట్మెంట్కి నెగిటివ్గా తీసుకున్నాం. ఆ నెగిటివ్ ఏంటిది, రేషనల్ నెంబర్ అన్నాం. సో ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చింది, అండ్ ఇర్రేషనల్ నెంబర్ కాంట్ బి ఈక్వల్ టు ఏ రేషనల్ నెంబర్, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో మనం అనుకున్న రేషనల్ నెంబర్ ఏమైపోయింది, రాంగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 3√7 minus 7√2 is an irrational number. Irrational number. Irrational number. So irrational number. Irrational number. Irrational number. సో చూడండి, ఇచ్చిన స్టేట్మెంట్కి నెగిటివ్గా తీసుకోవాలి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫార్ములా వాడినా, సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్లస్ ఫార్ములా వాడాలి మీరు. సో ప్లస్ ఫార్ములా వాడి యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ నెంబర్ చేంజ్ చేసుకుంటూ ఈజీగా సేమ్ ప్రాబ్లమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్టలేదండి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెగిటివ్గా తీసుకోవాలి. సో దీంట్లో రేషనల్ నెంబర్ అనేది P/Q ఫామ్లో ఉంటుంది. P అండ్ Q ఆర్ కోప్రైమ్ నెంబర్స్. సో చూడండి, P/Q ఈజ్ ఈక్వల్ 3√7 minus 7√2. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, a² ప్లస్ b² మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2ab. సో ఇట్లా ప్రాసెస్ చేయండి. సో ఇక్కడ కన్క్లూజన్ అనేది డెఫినెట్గా రాస్తే గ్యారెంటీగా ఇది 6 మార్క్స్ వచ్చేటటువంటి గన్ షాట్ క్వశ్చన్.